ప్రభు. చేరిన ప్రతి తల్లిని తండ్రిని ఆశీర్వదించు ప్రభు. వారి కుటుంబాలను దీవించి బలపరచు ప్రభు. ఏ బలత లేకుండా కాపాడు ప్రభు. అలా వారి కుటుంబాన్ని సోనం లేకుండా కాపాడు ప్రభు. వారి కుటుంబంలో అద్భుతమైన కార్యం జరిగించు ప్రభు. నూతనంగా నా తండ్రి 2024 సంవత్సరంలో ప్రభు ఈ బిడ్డలు ఒకవేళ మార్పు లేకపోతే 2025లో నూతనంగా అనేకులు మాట్లాడుకునే కృపణ ఇచ్చే ప్రభు. అనేకులను సన్నిధించడానికి కృపణ ఇచ్చే ప్రభు. అయాన్ని సర్వసార్లు మెరుగుపరుచుకుని నీ రాసు నిలబడుతుండగా ప్రభు. ఈ నోటి బోరగా వాడుకో ప్రభు. 80 సేవలను గ్రహింపగల ఆత్మలు ఇచ్చే ప్రభు. బిడ్డలను ముందుగా నచ్చండి. వ్యవహారమును భుజించిన ప్రభుత్వ ఇచ్చే ప్రభు. అలా నమ్మకమైన బిడ్డలుగా జీవించే ప్రభుత్వ ఇచ్చే ప్రభు. ఆరంభించి మనం క్రమముగా మర్యాదగా సంతోషంగా సమానంగా ప్రభు ఆశీర్వదించమని చేస్తున్నట్టున్నాను తండ్రి. ఆమె హల్లెలూయా. గారు కూర్చోండి. మా అందరం కూర్చున్నాం. మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. చప్పట్లు పడుతూ దేవుడు ఒకసారి మహిమపరచండి. సంతోషంగా ఉన్నవారు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యా నేను సంతోషంగా ఉన్నాను. దుఃఖంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా? ఆయనేమో నీ మొబైల్లో వాడిపోయి ఉందా? చెప్పండి. సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. ఇందాక నేను సాక్ష్యం ఒక మాట చెప్పడం మర్చిపోయినా. మన శుక్రవారం దినం ఉపాసకుడికి చూసుకొని పోతా ఉన్నాం. బిడ్డలు తాళాలు చేస్తా ఉన్నారు. ఒకడు ఫుల్గా తాగించి బండి మీద నన్ను గుద్దేశాడంటే నిజంగా జగన్లో చూడు కరెక్ట్గా నడుము తగిలి ఉంటే కింద పడిపోయి అది తాగుడు మీద ఆ తూములు దగ్గర తాగుడు కాదు అది. ఏదది? అంత స్విమ్మింగ్. మన పక్క ఫస్ట్ గారికి కూడా ఒక యాక్సిడెంట్ చేస్తే నేను లెఫ్ట్ సైడే పోతున్నా. వాడు లెఫ్ట్ సైడ్ వచ్చి నా లెఫ్ట్ కాల్కి గుద్దాడు. నిజంగా ఈ జోబులో ఉన్న సెల్లు అద్దాలు కింద పడిపోయాయి. సెల్ కూడా పగిలిపోయింది. ఆ గొరిల్ల గ్లాస్ కాబట్టి అంతవరకు పడిపోయింది. ఎంత ఆపదది మీరందరూ కూడా చూసారు. ఎంత ఆశ్చర్యం దేవుడు రక్షించారు. అలాంటి ఎన్ని ఆపదల్లో ప్రభు నిన్ను నన్ను కాపాడాడు. అందుకే అంటాడు, అమ్మ కిందకి లాగే పర్వాలేదు, అయ్యా నీవే నా ఆధారం, నీవే నా ప్రాణం, నేను ఎప్పుడు సిగ్గుపడను. స్తోత్రం చెప్పండి. పిల్లల రాత్రికాల సమయంలో కూడా దేవుడు మహిమకరంగా ఈ దాసుడు వాడుకున్నాడు. అక్కరాజు వారి కంటే తెలుగు బాప్టిస్ట్ ఆలయం పక్షాన వారందరికీ వందనాలు కూడా చెప్పారు. మీ అందరి పక్షాన మీరు ప్రార్థించే రీతిగా ఉచి దగ్గర ఒడిపాలెం పక్కన పొండ్రు వారిపాలెం అనే సియోన్ తెలుగు బాప్టిస్ట్ ఆలయం చాలా పెద్ద ఆలయం. అది సంశయం బ్రదరు మాస్టర్ గారు వారు గారు ఎక్కడైతే దేవుడు సేవ చేస్తున్నారు. పాపం ఆయన చక్కగా నిలబడలేదండి. ఆయనకి నడుము లేవు, మీకు తెలుసో తెలియదు. చక్కగా నడవలేడు. బండికి మాత్రం తోలగలడు. అన్న బండి అలా ఆగిపోతే ఏం చేస్తాం మధ్య కంటే అన్న ఆ నేను కూడా కూర్చుంటానంటాడు. అలాంటి ఆయనకి ఏం పొందలేదు. కొడుకు మంచి బ్యాంక్ ఉద్యోగి, ఆయనకి చాలా మంచి పెన్షన్ వస్తుంది. బుధవారం పోతానన్నా శనివారం పోయి శనివారం ఆదివారం చూసుకొని సిస్టర్ నేను ఇక్కడే ఉంది ఆదివారం సాయంత్రం ఇంటికి వస్తామని చెప్తాను. నేను రాత్రి కారులో పోతుంటేనే మాకు రెండు దగ్గరలో భయంకరంగా ఉంది. అంటే రోడ్డు వరదలకు కొట్టుకోలేదు. అయితే అక్కడ నిజంగా ప్రభు చాలా చక్కగా మాట్లాడాడు. దాదాపు 52 నిమిషాలు అక్కడ దేవుడు తన దాసులు వాడుకున్నాడు. మహిమ పొందాడు. చప్పటి పడుతూ దేవుడికి
ఎందుకంటే చూసారా ఘనతంతా మీదే. ఎవరైతే నా సేవకుల గురించి ప్రార్థిస్తారో మీ ప్రార్థన ఫలితమే రాత్రి అక్కడ అనేక మంది ఆత్మలు దేవుడు కదిలించాడు. ఒక పెద్ద ఆయన కూర్చొని నేను ప్రేజ్ అయిపోయిన తర్వాత ఇంకా నాటికలు వేస్తూ ఉంటే ఒక పెద్ద ఆయన దగ్గర పోయి కూర్చుంటే అంత పెద్దవాడు, నాకంటే పెద్ద వయసు, ఆయన చేసి నిలబడి అయ్యా వందనాలు అని చెప్పి కూర్చోండి అంటే నేను ఇప్పుడు వాక్యం వెళ్ళయ్యా, నువ్వు చెప్పినా నాకు నచ్చదు, మీరు ఎంత చక్కగా చెప్పారయ్యా వాక్యం, నిజంగా నాకు బాగా అర్థమైందయ్యా. ఆయన మూట ఆయన నిరక్షరాస్యుడు, నాకు చదువు లేదయ్యా, ఎస్ఐ అసలు ఎందుకు వచ్చాడో ఇంత చక్కగా అది ఏం లేదు, దేవుడికి మహిమయ్యా బాగున్నా. ఇప్పుడు నేను ఇదే కుటుంబంలోనే క్రైస్తవుడయ్యా, నా బిడ్డలిద్దరు చెన్నైలో ఉన్నారు, ఉద్యోగాలు చేసుకుంటా కొడుకులు, నా భార్య కూడా చనిపోయింది, నేను ఒక్కడే ఉన్నానయ్యా. నాకు ఆధారం అంటే పక్కింట్లో భూములు పెడతాను, డబ్బుకు ఆధారం లేదు, నాకు ఎకరాలు బాగుంటాయి, అన్నీ ఉన్నాయి, ఎందుకంటే ముందు లేదయ్యా. కానీ ఈ వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు, నేను ఎంత ఆనందిస్తున్నానని ఆయన నాతో మాట్లాడడం జరిగింది. ఆ విధంగా అక్కడ చాలా మంది తృప్తిపరచబడ్డారు. తన దాసుని ఘనంగా కూడా వాళ్ళు సన్మానించారు. పెద్ద శాల్వా ఒకే నేను తీసుకొచ్చి అన్న నాకు ఎన్ని, ఎందుకంటే అక్కడ రిటర్న్ టీచర్ ఆ సంఘాన్ని ఆయన నెల్లూరులో ఉంటారు, వాళ్ళు నాన్నలు కట్టించారంట. అక్కడ ఉన్నందుకు నెల్లూరుకి ఉద్యోగస్తులను నెల్లూరు వెళ్ళారు. దాదాపు కూడా అక్కడ 100 కుటుంబాలు మన వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. కానీ ఒక 30 కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలు, 70 కుటుంబాలు హైందవులు. వాళ్ళు ఏదైనా ల్యామినేషన్ చేస్తారంట. కానీ ఆ నెల్లూరు చెన్నైలో ఉండే 7 కుటుంబాలను బట్టి వాళ్ళు కొంచెం భయపడతారు. ఆర్థికంగా దేవుడు క్రైస్తవులు అన్న వారి కుటుంబాలన్నింటినీ అందరినీ ఆశీర్వదించాడట. వాళ్ళు అంత బాగా ఉంటారు అక్కడ. ఆ పాత్ర టీచర్ గారు రిటైర్డ్ టీచర్ ఆయన నన్ను చాలా సంతోషించాడు. ఏలూరు స్కూల్లో నేను మీరు చదువుకున్నాను సార్, ఇక్కడ మీ పేరు దేవదారు అంటే నాకు అర్థం కాలేదు, కానీ మేము చూస్తుంటే ఈ స్వరం వింటుంటే నేను చెప్పాను కదా నిమిత్తం పని నేను ఏమేమి చదివానని నాకు ఇప్పుడు క్లారిఫై అయింది మీరు కదా అని చెప్పి ఎంతో ఆత్మీయంగా ఆ యొక్క దైవదేవుడు ప్రభాకరు రిటైర్డ్ టీచర్ గారు వాళ్ళ భార్య వాళ్ళే క్యాలెండర్స్ కూడా మొత్తం నేర్పించారు. మన క్యాలెండర్స్ కూడా వేసారండి. అవి ఈరోజు సాయంకాలానికి ఆఫీస్కి వస్తాయి, పోయి తీసుకొని వస్తాం. కాబట్టి వీళ్ళగా దేవుడు మహిమకరంగా వాడుకున్నాం. దేవుడికి స్తోత్రం. మరి ఇంకా జరగవలసిన కార్యక్రమాల్లో కూడా తన దాసుని దేవుడు వాడుకున్నట్లుగా మీరందరూ ప్రార్థించాలని, ఇంకా ఎక్కువగా ప్రార్థిస్తే ఇంకా అనేక చోట్ల మన సంఘం ద్వారా స్వార్థ సాటింపబడుతుందని మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. స్తోత్రం. చదువుదామా మత్తయి సువార్త 1:18 చదవండి. మనము సీరియల్గా చెప్పుకుంటూ ఉన్నాం ఈ యొక్క యేసు క్రీస్తు జనన విధానం 1:18. యేసు క్రీస్తు జనన విధానగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుకు పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై క్రీస్తు జనన విధానం ఎట్లనగా అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. మన శుక్రవారం ఏం ధ్యానం చేసుకున్నాం చెప్పండి? వచ్చినోళ్ళు శుక్రవారం వచ్చినోళ్ళు చెప్పండి. దేవుడు 3 గిఫ్టులు మనకి కోరుకుంటాడు అని. ఏ గిఫ్ట్లు? క్రిస్మస్ అంటేనే బహుమానం, పేదలకు సహాయం చేయడం. మన సంఘంలో ఎప్పుడు చేస్తాం. అనేక మంది పేదలకు బట్టలు ఇస్తాం, అనేక మంది దైవజనులకు మనం యానివర్సరీ రోజు బట్టలు ఇస్తాం. పేదలకు జ్ఞాపకం చేసుకోవడంలో మన సంఘం చాలా దిట్ట, అది నేను గర్వంగా చెప్తాను. అసలు క్రిస్మస్ అంటేనే బహుమానం. ఎందుకనగా అద్వితీయ కుమారుడైన
ఆ దేవదేవుడు తండ్రి సింహాసనంలో ఆయన వదిలి ఈ లోకానికి వచ్చాడు. అదీగాక ఆ యెహోవా దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి బహుమానంగా ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. మనం ఏం బహుమానం ఇవ్వగలం? శాంతమ్మ చేస్తావు చెప్పమ్మా, ఏం బహుమానం ఇవ్వగలవు? నీ దగ్గర ఉంటే 10 రూపాయలు ఇస్తావు, ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే ఎక్కువ ఇస్తావు. ప్రాణాన్ని బహుమానంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? హల్లెలూయా చెప్పండి. కుమారుని బహుమానంగా ఇవ్వని అడిగితే ఇస్తాడలే? కుమారుని ఇస్తా, సాపడానికి కాదు, రాజు గీయడానికి కాదు, ఘనపరచడానికి కాదు, మహిమపరచడానికి కాదు, అవమానింపబడ్డానికి, దూషింపబడడానికి, మోము పైన ఉమ్మి వేయించుకోవడానికి, శిరమ పైన ముళ్ళ కిరీటం పెట్టించుకోవడానికి, ఆ చేతులలో కాళ్ళలో ఆ శీలను కొట్టించుకోవడానికి, ఆ ప్రక్కలో బల్యంతో పొడవబడడానికి, ముసుగు వేసి గుద్దులు గుద్దుతూ మేమెవరో చెప్పు అని ఎగతాళి చేయడానికి ఆ దేవదేవుడు తన కుమారుని బహుమానంగా ఇచ్చాడు మనకి. ఇంతకంటే గొప్ప బహుమానం మనకి ఇంకేం కావాలి? ఆయనే బహుమానంగా ఈ లోకానికి రాకపోతే ఇంత గొప్ప రక్షణ మనకు వచ్చేదా? రక్షకుడు పుట్టాడండో జనులారా అని పాడేవాళ్ళమా? చిందులు వేసేవాళ్ళమా? ఆనందపడేవాళ్ళమా? సంతోషంతో నీ హృదయం నింపబడేదా? సమాధానంతో నీ హృదయం నింపబడేదా? వేదన దుఃఖము పిల్లలా అంత గొప్ప బహుమానాన్ని నీకు ఇచ్చాడు దేవుడు. గిఫ్ట్ గివెన్ బై ద గాడ్, హి సన్ టు ద వరల్డ్. ఆ దేవదేవుడు తన కుమారుణ్ణి, తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి గిఫ్ట్ గా ఇచ్చాడు. మరి ఈ క్రిస్మస్ దినంలో ఆ దేవదేవుడికి నువ్వేం గిఫ్ట్ ఇస్తావు? ఏం గిఫ్ట్ ఇవ్వగలవు? సంఘంలో చెప్పిన పెద్దలు చెప్పిన ఆ డబ్బులు ఇస్తున్నాను కదా, సంఘానికి పరిచయం చేస్తున్నాను కదా, సంఘంలో చెప్పిన దేవుడు చెప్పిన జాతులు ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు. మూడు గిఫ్ట్లు ఆయన నేను కోరుతా ఉన్నాడు. మీరు ముగ్గురే వచ్చారు కాబట్టి ముగ్గురే నలుగురమ్మా. మరలా ఆత్మదేవుడు ఎందుకో ఆ విషయాన్ని ఇక్కడ చెప్పని ప్రేరేపిస్తున్నాడు. దాంట్లో చాలా అంశాలు వస్తాయండి. ఆ 3 గిఫ్ట్లే కాదు, చాలా అంశాలు వస్తాయి. వినండి పిల్లరా, 3 గిఫ్ట్లు దేవదేవుడు కోరుకుంటా ఉన్నాడు నీ దగ్గర నుండి. ఫస్ట్ గిఫ్ట్ జ్ఞాపకం చెప్పండి వచ్చిన వాళ్ళు. మన హృదయాన్ని దేవుడు గిఫ్ట్ గా అడుగుతున్నాడు. చప్పట్ల వరకు దేవుడు భయపడతాడు. ఆయనకి ఏం అవసరంలే, నీ ధనం అవసరంలే. నువ్వు అనుకుంటున్నావేమో నేను ధనం ఇస్తున్నాను అని, నేను దశభాగం ఇస్తున్నానని, నేను పరిచర్య చేస్తున్నాను సంఘంలోని, లేకపోతే నేను దైవ సేవకుడికి సేవలో సహాయంగా ఉండాలని, నేను అన్నీ చేస్తున్నాను సంఘంలో. ఐఎమ్ ద లీడర్ ఆఫ్ ద చర్చ్, నేను లేదే చర్చి లేదని ఇలాంటి అభిప్రాయాలు సాతాను వాటికి వెంటనే తెచ్చిపెడతాడు. కానీ ఏం కోరడంలో ప్రభు ఆయన నీకు చేసిన మేలు ఈ 24వ సంవత్సరము డిసెంబర్ నెలలో ఇంతవరకు నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నీ కుటుంబాన్ని కాపాడిన విధానాన్ని బట్టి, నీ జీవితాన్ని అభివృద్ధి చేసిన విధానాన్ని బట్టి ఆ దేవదేవుడు గిఫ్ట్ కోరుకుంటా ఉన్నాడు. మా హృదయమో మీ హృదయం నాకు కావాలి. నేను ఎప్పుడో ఇచ్చేసానయ్యా.
ఇచ్చేశాను, నా దేవుడికి నా హృదయంలో అల్లు చెప్పండి. బాగా వినండి ఈ మాట, మరలా మాట వెనక్కి తీసుకోండి. నా హృదయం నా దేవుడికి ఇచ్చేశాను అటువంటి అల్లు చెప్పండి. ఒక గది ఇచ్చా నేను, హృదయానికి ఎన్ని గదులా? అమ్మ టీచర్లు ఉన్నాడు చెప్పడమ్మా, టీచర్లు కాకపోయినా అందరూ ఏడా ఎన్ని గదిలో? ఒక గది క్రైస్తవులైన ప్రతి ఒక్కరు ఇచ్చేస్తామమ్మా. బాప్టిజం తీసుకున్న తర్వాత ఒక గది మాత్రం కంపల్సరీ ఇస్తాం. 3 గదులు ఇవ్వు, 3 గదులు ఇంకో 3 ఉన్నారు మనకి ఈ లోకంలో. యేసయ్య కంటే ఎక్కువ వాళ్ళు, దేవుని కంటే అధికంగా దేన్ని నువ్వు ప్రేమిస్తావో దాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. చెప్పండి, దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తావో నీ బిడ్డనైనా సరే, నీ భర్తనైనా సరే, నీ భార్యనైనా సరే, ఈ లోకంలో దేన్నైనా నేను దేన్ని ప్రేమించను, యేసయ్యనే ప్రేమిస్తా. అది తప్పు. యేసయ్యనే ప్రేమిస్తే 4 వదిలిస్తావు, హృదయం అంతా దేవునికి ఇస్తావు, నీ జీవితం అంతా దేవునికి ఇస్తావు, నీ మనసంతా దేవుడే. నీ శరీరము, నీ ఆత్మ, నీ ప్రాణము సజీవ యాగముగా ఆయనకి నువ్వు సమర్పిస్తావు. సమర్పించలేదే దేన్ని ప్రేమిస్తూ ఉన్నావు? ఎటువైపు ఆకర్షించబడుతూ ఉన్నావు? దేవుడైతే నిన్ను ప్రేమించి తన అద్వితీయ కుమారుడే ఈ లోకానికి బహుమానంగా ఇచ్చి నీకోసం ఆయన గాయపరచబడ్డాడు, నీకోసం ఆయన అవమాన పాలయ్యాడు, నీకోసం ఆయన పరిశుద్ధ రక్తాన్ని కాచాడు, నీకోసం ఆయన కన్నీరు కాచాడు. పిల్లరా, ఇప్పటికీ నా ప్రియమైన దేవుడు తన యొక్క నా పరిశుద్ధ రక్తాన్ని చేపూని ఆ తల్లి చేరి నీకోసం కృతజ్ఞత ప్రార్థన, ఇప్పటికీ కన్నీటి ప్రార్థన ఆ దేవదేవుడు చేస్తూ ఉన్నాడు. హల్లో చెప్పండి. ఆ దేవుడు ప్రార్థనిస్తున్నాడు కాబట్టి, ఆ యేసయ్య కన్నీరు కాలుస్తున్నాడు కాబట్టి, మనం ఇంకా దేవునికి లోపడకపోయినా, ఇంకా సంపూర్ణంగా మన హృదయం దేవుడికి సమర్పించకపోయినా, ఇంకా లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నా, ఇంకా లోకాశను కలిగి ఉన్నా, ఇంకా యేసయ్య కంటే అధికంగా లోకంలో మనం జీవిస్తూ ఉన్నా, నీ ఆయుష్ పొడిగించబడుతూ ఉంది, నీ ఆయుష్ పొడిగించబడుతూ ఉంది. దేవుడు నీకు కృప ఇస్తూ ఉన్నాడు, దేవుడు నీకు కృప ఇస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన అప్లితమే తల్లి అంటాడు. తోటమాలి, అయ్యా తోట యజమానుడితో ఈ సంవత్సరం నేను ఆయన 24వ సంవత్సరం సంపూర్ణ కాకపోతుంది కదా, ఇంకా కొన్ని రోజులే కదా. 25వ సంవత్సరం నూతన సంవత్సరంలో అడిగిపోయేటట్టికి ఫలాలు ఫలిస్తుంది. అయ్యా ఇంకో ఈ చెట్టు నేను బాగా ఎరువేస్తాను, నేను బాగా నీరు పెడతాను, నేను బాగా 24 సంవత్సరాలు ఫలించని ఈ చెట్టు ఇంకేం ఫలిస్తుందరా, గొడ్డలి పెట్టు అంటే లేదయ్యా అని ఆ తోట మాలిన ప్రియుడైన యేసయ్యా ఆ తోట యజమానుడితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పనిసరిగా మంచి ఫలములు ఫలిస్తుంది, తప్పనిసరిగా మంచి ఫలములు ఫలిస్తుంది. కారు ద్రాక్షాలు కాదు. క్రైస్తవులందరూ కారు ద్రాక్షాలు కాసే కాలంలో ఉన్నారు. ఇప్పుడు చూడడానికి ద్రాక్ష పండ్ల కంటే చూచుటకు ఇంపుగాను, కనులకు బహు సొంపుగాను, ఎంతో అందంగాను, ఎంతో ఆకర్షణీయంగాను ఉంటాయి కారు ద్రాక్షాలు. అవి కారు ద్రాక్ష లేక మంచి ద్రాక్ష అని ఎప్పుడు తెలుస్తుందంటే అవి తీసి నోట్లో పెట్టుకొని కొలికినప్పుడు తెలుస్తుంది. అయితే చూడటానికి ఇంత బాగుంది. పైవేషం, నరుని పైవేషం దేవుడు ఎప్పుడు కూడా
అందుకే అంటాడు, యెహోవాను రుచి చూసి, అమ్మా చెప్పండి, దేవుడు ఎప్పుడైనా రుచి చూసావా? చప్పగా ఉండడా, పుల్లగా ఉండడా, తీయగా ఉండడా, అన్ని రుచులు కలిసి ఉంటాడా? ఎంతో సుందరుడమ్మతాను, అన్ని రుచులు కలిసి ఉంటాడా? యేసయ్య పరమగీతంలో ప్రియుని యొక్క ఆకృతిని, ఆ శరీర సౌష్ఠవాన్ని, ఆ దేవుని అందాన్ని వర్ణిస్తూ ఎంత చక్కగా వర్ణిస్తుందండి. నువ్వు ఎప్పుడైనా వర్ణించగలవా నీ ప్రియుని? ఎప్పుడైనా అంత సుందరంగా, ఎప్పుడైనా అంత ప్రకాశమానంగా, ఎప్పుడైనా అంత మహిమకరంగా, ఎప్పుడైనా అంత ఆకర్షణీయంగా నీ ప్రియుడు నీ కంటే కనిపించాడా? ఎప్పుడు కనిపిస్తాడు? నీ హృదయంలో నీ ప్రియుడికి చోటు ఇచ్చినప్పుడు. హల్లెలూయా. ఒకసారి మేము మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమించారు. బావా మాట్లాడము, పెళ్ళి పోదాము రమ్మను. సరే, వాడు బాగా అందరూ ఉంటాడు. మా అందరిలో ఆయన బాగా అందగాడు. నేను డిగ్రీ చదువుకునేటప్పుడు ఎవరు రాంటి ఈ కాలేజీ కాదు, సరోదరి కాలేజీలో అమ్మాయి డిగ్రీ చదువుకున్నాను. మేము చూడాల, మన కాలేజీ ఊరు దొరకలేదంటే ఈ ఊరు దొరకల. సరే, ఈయన ఎంతగాడు కాబట్టి అందగా పిల్లలు చూసుకుంటాడు అనుకున్నాం. బాబు ఐస్ క్రీమ్ అని ఉంది నెల్లూరులో, మేనమ్మకు తెలుసు, నాకు తెలుసు. ఆ బాబు ఐస్ క్రీమ్కి పోయే దేవుడు కూడా మాకు తెలుసు. నాడికి పిలుస్తారు అని అందరూ వాడికి పోదామని చెప్పాడు. ఆడికి వెళ్ళాము. ఏంటి అంటే ఊరు బాబు వస్తున్నట్టు. మేము నలుగురు స్నేహితులు పోయి కూర్చున్నాం. వాడు ఇక్కడే కూర్చోడం రా అని చెప్పి పోయి అమ్మాయిని తీసుకొచ్చాడు. నిజంగా ఎవరురా అమ్మాయి రా. మాకు ఆశ్చర్యం వేసింది. వీళ్ళు చూస్తే ఇంత అందంగా ఉంటాడు, మా లడ్డుగాడులా ఉంటాడు, అంతకంటే బాగుంటాడు. చక్కని పొడి మంచి ముప్పు, మనిషి భలే సౌష్ఠవంగా ఉంటాడు. ఆ అమ్మాయి చూస్తే మాన కాకుందంటే సరే, ముఖం అందంగా ఉందా? నేను నల్లగా ఉన్నా అందంగా ఉన్నా కదా. నవ్వలేదు నలుపుగా ఉన్నా అందంగా ఉండాలి కదా. సరే, అదేం మాట్లాడకూడదని ఐస్ క్రీమ్ గొప్పగా తిని మా డాడీ వాళ్ళ దగ్గరికి మీరు వచ్చి మాట్లాడాలని చెప్పింది. సరే, ఏం మాట్లాడాం, మ్యారేజ్ చేసుకోవాలి. అమ్మను వాడిని తెగ తింటాం మేము, చదువు కదా. అది ఎందుకురా అలాంటి అమ్మాయి? లేదు, నా పళ్ళు పెట్టుకుందా, నేను చేస్తాను. నా హృదయం అమ్మాయికి ఇచ్చేసారా? నా హృదయం ఇంకోట్లేదా అని అంటే, నా కళ్ళు పెట్టుకొని చూడరా. వాడి కళ్ళు నేను ఆడ పెట్టుకుంటేది లేదు, నువ్వే పెట్టుకో, నువ్వే చేసుకోవాలి. అలాగే మన హృదయంలో యేసయ్య ఉంటే ఈ ప్రియురాలికి ఆయన ధవళవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు, 10,000లో నీకెప్పుడైనా ఆయన ధవళవర్ణుడిగా కనిపించాడా? నీకెప్పుడైనా ఆయన రత్నవర్ణుడిగా కనిపించాడా? 10,000 మందిలో నీ ప్రియుని నువ్వు గుర్తుపట్టగలవా? ఎప్పుడు పట్టగలవు? నీ హృదయంలో నీ ప్రియుడికి ఆ సింహాసనం వేసి నీ హృదయం అంతా ఆయనకి నువ్వు సమర్పిస్తే అప్పుడు నీ ప్రియుడు నీకు అందంగా కనిపిస్తాడు. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపరచాడు. చప్పట్లు కొడుతూ మరొకసారి దేవుడు మహిమపరచాడు. బాగా చప్పట్లు కొట్టండి, ఎక్కువ పువ్వులు. చప్పట్లు కొడితే నేను చాలాసార్లు చెప్పా, శరీరం అంతా కదిలి మంచి ఎక్సర్సైజ్ అది చప్పట్లని.
కాబట్టి మీరు చర్చికి వచ్చి ఇంటికి పోయలేక బాగా ఎక్సర్సైజ్ బాడీగా ఇంటికి వెళ్ళాలి. ఈ వారం అంతా కావలసిన రీఛార్జ్ బాడీలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయుగాక. ప్రియరా, నీ హృదయేశ్వరుడుగా దేవుడిని నువ్వు ఆశ్చర్యుడిగా చేసుకుంటే ఆయన నీకు అందంగా అనిపిస్తాడు. ఆయనలో చాలా అందాలున్నాయి, ఆయనలో చాలా పార్శ్యాలున్నాయి, ఆయనలో చాలా భాగాలున్నాయి, ఆయనలో చాలా గుణగణాలున్నాయి. మనకు ఎలగా మనకు కుమారుడు అనుగ్రహించబడేను, ఎలగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడేను. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయకు అధిపతి అని పేరు. అంటే ఆయనలో ఎన్ని గుణగణాలు ఉన్నాయి. ఎప్పుడైనా కనపడ్డాయి నీకు? ఎప్పుడైనా నీ ప్రియులో నీ ప్రభువులో ఉన్న ఆ మంచి గుణాలు, ఆయన ఆశ్చర్యకరమైన కార్యాలు నీ జీవితంలో ఎప్పుడైనా అనుభవించావా? నీ పట్ల చేశాడా? నీ జీవితంలో చేశాడా? చాలా ఆశ్చర్యకారాలు చేసి ఉంటాడు ప్రతి ఒక్కరికి. నాకు చేయలేదు అని చెప్పావంటే అది అబద్ధమే. మరణమైపోయి ఎక్కడో మట్టిలో కలిసిపోవలసిన నన్ను నా దేవుడు ఈ ఆయుష్ ఇచ్చి ఇక్కడ మరలా కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నాడంటే ఎంత ఆశ్చర్యకరుడు నా దేవుడు. తప్పకుండా దేవుడు భయపడతాడు. నన్నే కాదు ప్రియులారా, ఇలాంటి మరణకరమైన రోగములు, మరణకరమైన పరిస్థితులు నీకు రాగా ఆ మరణకరమైన శరీరం మీద నుండి పైకి లేవనెత్తిన ఆ ఆశ్చర్యకరుడైన దేవుని నువ్వు గమనిస్తూ ఉన్నావా? ఆయన ఆశ్చర్యకరుడుగా ఎప్పుడైనా చూస్తూ ఉన్నావా? అయితే ఆయన ఆశ్చర్యకరుడైతే సంపూర్ణంగా నీ హృదయాన్ని ఆ ప్రభువుకు ఎందుకు సమర్పించలేదు? ఇంకా 3 గదులు లోకానికి ఎందుకు ఇచ్చున్నావు? అంటే అరమానం కూడా ఇలా, ఇంకా ముక్కాలంతు కూడా రాలా, ఇంకా శీలమండలంలోతే నీళ్ళుంటే హుషారుగా నడిచిపోతావు. మోకాళ్ళ లోతున్నా నడుస్తావు కదమ్మా. నడువుల్లోతు నీళ్ళుంటే హుషారుగా నడవగలవా? ఎందుకులే అంత బట్టి, ఇది జాలులే. చాలా మంది చెప్తారు, ఓయబ్బో ఈ జాలులే ఇంతవరక ఆమెలే భక్త్య, ఆమెలే ప్రార్థన, ఆమెలేనా మరి మేము లోకంలో బతకబల్లే, సంపాదించుకోబల్లే, అబద్ధాలు ఆడబల్లే. ఎవరు ఆడమన్నారు? అబద్ధం ఆడకుండా సత్యంగా జీవించేవాళ్ళు లేరు లోకంలో. అసలు నువ్వు అబద్ధం ఆడవలసిన పని ఏంది? నువ్వు సత్యం చెప్తే నేను కొట్టేదేవుడు. అబద్ధాలు ఆడితే చోటు పొందించుకుంటావు. ఎవరైనా నమ్ముతారు కానీ అబద్ధాలు ఆడే వాళ్ళు ఎవ్వరు నమ్మరు. అందరూ చప్పట్లు కొడుతూ దేవుడు భయపడండి. హల్లెలూయా. ఏమా అబద్ధాలు ఆడేవాళ్ళు ఎవరు నమ్మరు, ఇంకొకరు నమ్మరు. ఎవరో చెప్పండి. ఏడమాట ఆడమాట ఏడా చెప్తారు చూడు. సాడీయే కాదు, అసలు ఈ స్త్రీలకు ఉండే ఒక గొప్ప మంచి బుద్ధి ఏంటంటే నోట్లో మాట తాగదు కదా అమ్మ. మంది అంతే కదా, కడుపు ఉప్పిపోతుంది, లవ్ అయిపోతూ ఉంటారు. ఎప్పుడు కక్కాలా, ఏడాది చెప్పాలా, లవ్ అయిపోతూ ఉంటారు. ఊపిరి కూడా ఆడదు పాపం కొందరికైతే. పోయేది కక్కేది దాకా, మాట చెప్పేది దాకా నిద్ర కూడా పడదు. ఎప్పుడు తేలాలదా, ఎప్పుడు చెప్తా ఈ విషయం నాకు తెలియదు కదా, పోయమ్మ ఇదంటే ఏమి అది మర్చిపోలేదా? వాళ్ళు నిన్నపోయి అన్ని అబద్ధాలు చెప్పకపోతే అబద్ధాలు కాదు, ఉండే అనుకున్నాం, ఎవరో చెప్పారు అనుకున్నాం, జరిగింది అనుకున్నాం, తిన్నట్టు మర్చిపోలేదా? ఎందుకు మర్చిపోతావు? అంత ఇంట్రెస్ట్ దేవుడు కార్యం మీదుందా, అంత ఇంట్రెస్ట్ ఏసే మీదుందా, అంత ఇంట్రెస్ట్గా దేవుడికి నీ హృదయం సమర్పిస్తున్నావా? హల్లెలూయా. దేవుడు ఏం కోరుకుంటున్నాడమ్మా? మొదటి గిఫ్ట్ హృదయము అంటే నీ శరీరము, నీ ప్రాణము, నీ ఆత్మ
సజీవ యాగముగా నీ శరీరమును దేవుడికి సమర్పించాలని పరిశుద్ధాత్మ దేవుడి 24వ సంవత్సరంలో ఆఖరి దినాల్లో నిన్ను కోరుకుంటా ఉన్నాడు. అట్లీస్ట్ సరళం అవుతాం, అట్లీస్ట్ ప్రిపేర్ అవుదాం, అట్లీస్ట్ మనము ఎక్సైజ్ చేద్దాం. ప్రభువా ఆ 31వ తేదీ రాత్రి నేను సరే సంపూర్ణంగా ఇంకా నేను లోకంలో ఇదిగో దీన్ని ప్రేమిస్తున్నా, ఇదిగో ఈ ఆశ కలుగున్నా, ఇదిగో ఈ కోరిక కలుగున్నా, ఇదిగో నీకంటే ఎక్కువగా నేను దాని వైపు చూస్తూ ఉన్నా. అయ్యా చాలా వరకు నీ వైపే ఉన్నా, కానీ ఒక 10% ప్రభువా ఆ 10% కూడా నీకు ఇవ్వాలి. సంపూర్ణంగా సజీవ యాగంగా నా యొక్క ఆ శరీరమును నీకు అర్పిస్తాను దేవా, నా ప్రాణముని నీకు అర్పిస్తాను దేవా, నా హృదయముని నీకు అర్పిస్తాను దేవా. నీకు గిఫ్ట్గా నేను దేవుడికే గిఫ్ట్గా మనం మారితే ఈ లోకంలో అది కట్టే ఏముంది. చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపరచండి. ఒక రాజకీయ నాయకుడు చెప్తాడు, ఆయనేమో అతను నా జీవితమే ప్రజల కోసం అంటాడు. ఓట్ చేసుకునే దాకా నేను అసలు పుట్టిందే ప్రజల కోసం అంటాడు. గెలిచేయాలి దాకా అసలు నా ప్రాణం నా ప్రజలకే ఇస్తా అంటాడు. స్థిరంగా స్థిరపడేదాకా రాజకీయంలో. తర్వాత ప్రాణము లేదు. ఆయన పుట్టింది ఆయన ఆస్తులు సంపాదించుకోవడానికి, ఆయన పుట్టింది ఆయన పేరు సంపాదించుకోవడానికి, ఆయన పుట్టింది ఆయన జ్ఞానం సంపాదించుకోవడానికి. రాజకీయ నాయకులకు సహజంగా ఉండదు. అరిస్టాటిల్ అంటాడు, నేను ఎంఏలో ఈ చదువుకునేటప్పుడు కొటేషన్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద పాలిటిక్స్ అంటే ద పాలిటిక్స్ లైస్ ద పాలిటిక్స్ బర్త్ లైస్ అని రాశాడు. అంటే పుట్టడమే అబద్ధాలు పుట్టిందంట రాజకీయం. మరి వాళ్ళని మనం అబద్ధాలు ఆడుతున్నాం అంటే అబద్ధాలు ఆడాలా? అబద్ధం ఆడేపోతే నువ్వు ఓట్లు లేవు కదా. అయినా ఇప్పుడే ఓట్లు వేయడం తెలుసా? వాళ్ళ డబ్బులు తీసుకుంటున్నావు. బాగా ముగ్గురు కాడ మా నాయన ముగ్గురు నలుగురా, అయ్యో ముగ్గురు ఏంటిగా, అయ్యో వాళ్ళు ఏమో మా ఇంటికి రాకుండా పోయినా నీ వల్ల కదా అని నన్ను కూడా అన్నారమ్మా చాలా మంది. వాళ్ళు అసలు మా వచ్చి డబ్బులు వేయకుండా పోయినా నీ వల్ల కదా అనకపోయినా మనుషులు అనుకుంటున్నాము మా చదువులో వాళ్ళు. అయ్యో చెప్పండి ఒకసారి పిల్లల ఎందుకు చెప్తున్నానంటే లోకానికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ప్రభువుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కాబట్టి ఇంకెన్ని దినాలు ఉన్నాయి? 31వ తేదీకి 22 దినాలు. ఈ 23 దినాలు 23 దినాలు అనుకుందాం. ప్రార్థన చేయండి, యాగం చేయండి, కనీటి ప్రార్థన చేయండి. మనం నలుగురుకుందాం. ఇంకా దేవునికి అర్పించాల్సినవి చాలా ఉన్నాయి, దేవునికి ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి. నువ్వు ఇవ్వడంలే సంపూర్ణంగా. నీ సమయాన్ని ఇవ్వడంలే, నీ హృదయాన్ని ఇవ్వడంలే, నీ ఆలోచన ఇవ్వడంలే, నీ చూపులు ఇవ్వడంలే, నీ తలంపులు ఇవ్వడంలే. ఎవరి కోసము ఆరాటపడుతున్నావు? దేని కోసం ఆరాటపడుతున్నావు? అందుకంటాడు, అమ్మా నా వైపు చూసి అందరూ చప్పట్లు కొడుతూ దేవుడు భయపడతాడు. అందుకంటాడు, నువ్వు దేనికోసం ఆరాటపడుతూ నా నీతిని నా రాజ్యాన్ని వెతుకు, ఆ తదుపరి నీకో ఏం కావాలో అది ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తే నువ్వు ఏదో సంపాదించాలని దేవుడిని ఎనగబెట్టేసి ఎట్లా? ఏదో చేయాలని దేవుడి కార్యాలను అశ్రద్ధ చేస్తే ఎట్లా? ఏదో పొందాలని దేవుడికి దూరంగా ఉంటే ఎట్లా? ఏదో లోకంలో సంతోషంగా ఉండాలని దేవుడిని దూరం చేసుకుంటే ఎట్లా? నీకేమి కావాలో, నీ కుటుంబానికి ఏం కావాలో, నీ బిడ్డలను ఏ స్థితిలో పెట్టాలో, నీ బిడ్డలను ఏ విధంగా ఆశీర్వదించాలో అది దేవుడికి తెలుసు. నువ్వు ఆయన బిడ్డగా బ్రతుకు చాలు, నువ్వు ఆయన బిడ్డగా బ్రతుకు చాలు. నిన్ను నీవు ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకో చాలు. ఆ తదుపరి ఆయన మహిమను చూచుదువు కాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దట్ ఈస్ ఫస్ట్ గిఫ్ట్.
అమ్మ రెండో గిఫ్ట్ ఏం చెప్పండి? అది మూడోది. రెండో గిఫ్ట్ ఆయనకి కొన్ని ఆత్మలు అప్పగించాలి. ఏం చేయాలా రాయమ్మా? కొన్ని ఆత్మలైనా అప్పగించాలి. ఇన్ని సంవత్సరాలు అయింది క్రైస్తవురాలుగా మారి, నేను ఇన్ని సంవత్సరాలు ఇది క్రైస్తవులుగా మారి, మనం ఇన్ని సంవత్సరాలు ఇది క్రైస్తవులుగా మారి, ఏ ఒక్కరైనా దేవాలయంలో తీసుకురాలని ప్రయాసపడుతున్నావా? ప్రయత్నం చేసావా? వాళ్ళు రాని రాకపోయి అవుట్ ఆఫ్ వచ్చారు. అయితే దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నా, ఇతర చర్చలు పోయే వాళ్ళు మాత్రం మన చర్చలు మీకు నమస్కారం చేసి చెప్తా ఉన్నా. వాళ్ళ దగ్గర పోయి ఆడవద్దు, వాళ్ళ దగ్గర పోయి దిగులు పడవద్దు, వాళ్ళని మన చర్చికి తీసుకురావద్దు. మీరు కనండి పెట్టాలి. ఎప్పుడు కట్టాలా? ఒక స్త్రీ ఎప్పుడు కట్టదామా? గర్భం దాలిస్తే కదా కట్టాలి కదా. గొర్రెలు కట్టాలా? నువ్వు గర్భం దాలిస్తే కదా కట్టాలి. మీరు కనండి. ఎందుకు గర్భం దాల్చడం లేదు? ఎందుకు గుండుబాటులాగా ఉన్నావు? ఎందుకు నువ్వు పిల్లల కనలేని పరిస్థితిలో ఉన్నావు? ఎందుకంటే నీకు గర్భం దాల్చడం ఇష్టం లేదు. పిల్లల కనడం ఇష్టం లేదు. ఆ ప్రసవ వేదన పడాలండి. ఒక ఆత్మను రక్షించాలంటే ఎంత ప్రసవ వేదన పడాలి తెలుసా? ఒక స్త్రీ పడే ప్రసవ వేదన కంటే ఎక్కువ ప్రసవ వేదన పడితేనే ఆత్మ దొరకదు. లోకల ఆత్మని చెప్పేది ఇంకో గుళ్ళకి పోయి వాళ్ళని మీకు అవి ఇస్తాము ఇవి ఇస్తాము అని చెప్పి గుళ్ళకి తీసుకురావడం కాదు. ఆ విధంగా మన చర్చి ఉండదు, ఉండకూడదు. ఆ విధంగా మనం నడవు. అదే చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నూతన ఆత్మను దేవుడి దగ్గర తీసుకురావాలి అంటే దానికి ప్రసవ వేదన పడాలా? ఎవరికైనా అన్నిటికీ దేవుడి సువార్త చెప్పేటప్పుడవా వాళ్ళ ఇబ్బందులు పడే వాళ్ళ దగ్గరికి పోతావు, కష్టాలు పడే వాళ్ళ దగ్గరికి పోతావు ఆదరించడానికి. వాళ్ళు లేదు ఒక శోధన కలిగిన కుటుంబానికి వెళ్తావు. స్త్రీకి సహజంగా బాగా ఆదరిస్తారండి. మీలాగా ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరు లేదు. చాలా చక్కగా వాళ్ళతో కలిసి కూర్చొని వాళ్ళ యొక్క బాధలన్నీ వింటారు, వాళ్ళని ఓదారుస్తారు. ఇలాంటి బాధలు నాకు వచ్చిపోయేదమ్మా, నేను కూడా పడ్డాను, అలా నేను కూడా పైకి వేసాను అని చెప్పి ధైర్యం చెప్తాను. స్త్రీలు మాత్రమే ఎక్కువగా. అయితే మీరు వాళ్ళని గుడికి తీసుకురావాలనుకుంటే అన్నింటినీ నన్ను చూడమ్మా, సాక్షి ఉండాలి. నన్ను చూడు, నా బిడ్డను చూడు, నా భర్త చూడు, నా కుటుంబం చూడు. నేను కూడా ఒకప్పుడు నీలాగే ఉన్నామా. నేను కూడా ఒకప్పుడు గుళ్ళు గోపురాలు తిరిగేవాడిని. నేను కూడా ఒకప్పుడు ఆ కార్యాలయం చేసేవాడిని. కానీ అప్పుడు నా కుటుంబంలో ఈ శాంతి లేదమ్మా. నేను శాంతిగా ఉన్నా కదా, నేను సమాధానంగా ఉన్నా కదా, నేను నా బిడ్డలు ఆశీర్వదించబడ్డారు కదా, వాళ్ళందరూ మంచి స్థాయిలో ఉన్నారు కదా. ఇదిగో నా భర్త ఆ యొక్క ఆ వ్యసనానికి దూరం అయిపోయాడు కదా. అడమ్మ అయిపోయాడు కదా, తాగించుకుంటా ఉంటాడా? అవునమ్మా, నీకంటే ఎక్కువ తాగబోతు నా భర్త. ఎట్లా మారాడు అనుకున్నావమ్మా? ఎట్లా మారాడు అనుకున్నావు? ఆ సాక్ష్యం నేను ఉంటే ఆమెను గుడికి తీసుకురావచ్చు. చప్పట్లు కొడుతూ దేవుడు భయపడతాడు. ఆ సాక్ష్యం నీలో ఉండాలా. నన్ను చూడమ్మా, నా కుటుంబాన్ని చూడమ్మా. ఒక్కసారి మా దైవజనుడి దగ్గరికి రా, ఒక్కసారి మా ఆలయానికి రా, నీ గురించి ప్రార్థన చేస్తావు. మా దేవుడు ఎట్లాంటి వాడంటే శ్రమలో ఉన్న వారిని పైకి లేవనెత్తేవాడు, కానీ మన బాష్ప బిందువులను తుడిచేవాడు, మరణకరమైన చేయి మీద నుండి పైకి లేపేవాడు, మరణించిన వారిని సహా తిరిగి లేపినవాడు. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శోధనలు వచ్చినా ప్రతి పరిస్థితులలో నుండి మా దేవుడు ఆ విధంగా చేశాడమ్మా. ఇదిగో ఇదే నా సాక్ష్యం. హల్లెలూయా. ఒక స్త్రీ పోయి చెప్పింది, యేసయ్య దగ్గరికి వచ్చింది. సుఖాలనే బాగా దగ్గరికి యేసయ్య వచ్చాడు. ఎవడమ్మా స్త్రీ? సమరయ స్త్రీ. ఊరిని మార్చిందమ్మా.
సమరయ్య మొత్తం మార్చేసింది. ఏం చెప్పింది సాక్ష్యం? ఏం చెప్పింది? యేసయ్య అట్టంటా ఇట్టంటా అది కాదు, నా బ్రతుకులు చెప్పిన వాడిని నేను చూపిస్తానండి. ఇన్ని రోజులు మీకందరికీ నా బ్రతుకు కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. అసలు నాకు ఎంతమంది భర్తలు మీ అందరికీ తెలియదు, ఎవరో ఒకరిద్దరికి తెలిసి ఉండొచ్చు. కానీ నేను ఒక ఆయన్ని కనుగొన్నాను, నేను ఒక ఆయన్ని చూశాను. అదిగో సుఖాలనే బాబు దగ్గర నా గురించి చెప్పాడు, నా భర్తల గురించి చెప్పాడు, నా హృదయం గురించి చెప్పాడు, నా ప్రవర్తన గురించి చెప్పాడు, నేనేంటో చెప్పాడు. మీరు రండి ఆయన దగ్గరకు. హల్లెలూయా. ఏమండి, ఆ సమరయ స్త్రీ కన్నా నువ్వేం తక్కువ చెప్పు. ఇంకా సమరయ స్త్రీ అంటేనే ఆ మంచి ప్రవర్తన కాదు. కానీ మనం అలా లేవే, మనం ఆమెకంటే చాలా బాగున్నామే. కానీ మనం ఎక్కడ స్వార్థ చేస్తూ ఉన్నాం? ఎక్కడ యేసయ్య గురించి చెప్తున్నావా? ముసలమ్మ చుట్టూ చేస్తున్నావా? రాయలమ్మా లేదమ్మా ఇద్దరు చేయాలని ఏం మాట్లాడుకోవడం? యేసయ్య గురించి మాట్లాడతారా? పాస్టర్ గారి గురించి మాత్రం మాట్లాడతారు. పోనీ మర్చిపోలేదు. యేసయ్య గురించి మాట్లాడతారా అని. సరే, మీరిద్దరు తీసేయండి. మీరు మీ స్నేహితులు కలిసినప్పుడు మీరు వాళ్ళని కాదు అందరిని అడుగుతున్నారు, యేసు ప్రభువుని పరిచయం చేశారా? సమరయ స్త్రీ యేసయ్యను పరిచయం చేసి గ్రామాన్ని మార్చిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఉదాహరణకు పొడి అమ్ముకునే ఒక స్త్రీ తెలుసా అమ్మా? తెలుసు, పేరు కాదు. ఆమె సాక్షి తెలుసా? బుక్కులు చదవండి, పుస్తకాలు చదవండి, పదండి. ఒక లైబ్రరీ కావాలి మీ ఇంట్లో. లూదియా జీవిత చరిత్ర చదివితే అపోస్తలుడైన పౌలు ద్వారా రక్షించబడి ఆమె ఒక్కటే కాదమ్మా. అమ్మా హలో వినండి, లూదియా కుటుంబాన్ని రక్షించింది. చెప్పండి, ఎంతమంది స్త్రీలు మీ కుటుంబాన్ని రక్షిస్తున్నారు? మీ భర్తల్ని మీరు మారుస్తున్నారా? మీ బిడ్డలను మారుస్తున్నారా? కుటుంబమే కాదు, తన కుటుంబంలో సంఘాన్నే పెట్టింది. చెప్పట్లేదు అది భయపడాలి. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో ఒక్కొక్కరి గురించి చెప్తే పిల్లరా అనేక మంది ఆత్మలను దేవుడికి గిఫ్ట్గా తీసుకొస్తున్నారు. ఒక యేసయ్య నేను అడిగితే నువ్వు ఎంతమందిని సంఘాన్ని నడిపించు చాలు. ఇక్కడ పోషించే దైవజనుడు. పరిచయం చేయండి, యేసయ్యను పరిచయం చేయండి, సంఘం దాకా తీసుకురండి. సంఘంలో ఏ విధంగా నడిపించాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు ఇక్కడ. ఆయన బిడ్డను నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది, ఇది మనందరూ చేసేది. ఇందాక నేను చెప్పాను, మన సంఘం గురించి చెప్తా అని. బీదలను జ్ఞాపకం చేసుకోవడం. ఇది ఎక్కువగా ముస్లిం సోదరులు, మన క్రిస్టియన్సే ఎక్కువ జ్ఞాపకం. కానీ ఇప్పుడు పిల్లగా హైందవ సోదరులు కూడా పనులు చూసి దాన ధర్మాలు చేయడం, ఆహారం పెట్టడం, బట్టలు ఇవ్వడం, వాటిని బాగా నేర్చుకున్నారు. ధనం కలిగిన వాళ్ళు చాలా చక్కగా విరాళాలు ఇస్తున్నారు. ఈ కాలంలో ఒకప్పుడు ఉండేవాళ్ళేమో కానీ ఇప్పుడు వాళ్ళు కూడా. అయితే యేసుక్రీస్తు ప్రభునే గిఫ్ట్గా పొందే నీవు, బహుమానంగా పొందే నీవు ఒక చిన్న గిఫ్ట్ అయినా ఒక పేదవాడికి ఇవ్వలేవా? ఒక పేదవాడికి ఇవ్వలేవా? సత్యం చెప్పరా? చెప్పరా? నేను ప్రతి సంవత్సరం బట్టలు పెడతాను కదా మాస్టర్స్కి, పేదవారికి పెడతాను కదా. నా దగ్గర డబ్బులు మాత్రం రాను. పొలంలో అప్పు చేస్తాను, 20,000, 30,000, 40,000. ఈ నెల దాకా కట్టా. అయ్యా ఎంత బ్యాలెన్స్ ఉందో చెప్పయ్యా, మళ్ళీ రేపు 20 రోజులు వెళ్ళిపోతాను. ఏమంత అవసరమా? అవసరమే. దేవుడు ఆ మీద ఆశీర్వదించాడు. దేంట్లో నాకు ప్రభు నా పొదువు చేయడం లేదు. సమయానికి ఏది కావాలో అది ఇస్తా ఉన్నాడు. నీకు వస్తాది పెడతాది అంటావు, నీకు ఉన్న దాంట్లో పెట్టని నేను అడుగుతున్నా.
నీకు 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇవ్వమ్మా. నాకు 1000 రూపాయలు ఉంటే నేను 100 రూపాయలు ఇస్తాను. బీదలకు అసలు క్రిస్టమస్ అంటే అదే. క్రిస్టమస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. క్రిస్టమస్ అంటే ఇంకొక అర్థం ఏంటంటే బీదలను జ్ఞాపకం చేసుకోవడం. ఇది 3వ గిఫ్ట్. చాలా మంది జ్ఞాపకం మేమే పేదవాళ్ళే, ఇదో క్యాలపలకు పలుకుతారు. నీకంటే పేదవాళ్ళు ఉన్నారా లేదా? సరేనమ్మా, దేవుడు మనకు 3 కోట్ల అన్నం ఇస్తున్నాడు, ఒక మంచి ఇల్లు ఇచ్చాడు, కష్టపడే ఆరోగ్యం ఇచ్చాడు. నీకంటే పేదవాళ్ళు లేరా? అన్నం లేనివాళ్ళు లేరా? మరి మనకే నువ్వు ఒకటే చూడాలా, ఎప్పుడు నీకంటే గొప్పలను చూసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి ఆ దేవుణ్ణి ఎప్పుడు కూడా నువ్వు స్తుతించాలి. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. దేవుడు ఇప్పుడు నీకు ఇచ్చిన స్థితి ఒకప్పుడేంది మీరందరూ గమనించలేము, కానీ నేనైతే సగం నీళ్ళు దాన్ని బతికిలోనో మేము. ఒకప్పుడేంటి మరి దేవుడు ఈ స్థితికి నేను తెచ్చినప్పుడు ఆ స్థితిలో ఉన్న వాళ్ళని మర్చిపోతే ఎట్లా? ఒకప్పుడు ఇల్లు లేదు ఉండడానికి, గుడిస, వర్షం వచ్చే ఈ మూలకు ఆ మూల పిల్లోని ఈ మూల పిల్లోని ఒకసారి ఒకరి మీద వేసి కొనుక్కున్న పరిస్థితుల్లో మరి దేవుడు ఈ రోజు నీకు మంచి గృహం ఇచ్చాడు, మంచి కుటుంబం ఇచ్చాడు. నీలాగా బాధపడే వారికి నువ్వేమిస్తున్నావు? అది దేవుడు అడుగుతున్నాడు గిఫ్ట్గా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పేదాన్ని చెప్తానే ఉంటారు. నేను కొందరు చెప్పరు. కాబట్టి దేవుడికి చప్పట్లు కొడుతూ దేవుడికి స్తోత్రాలు చెప్పండి. 3 గిఫ్ట్లు దేవుడు కోరుకుంటున్నాడు. ఎన్ని గిఫ్ట్లు? ఇప్పటికించాలంటే ఇంకొక 2 గంటలు చెప్పచ్చు. నాకు ఒక అర్ధగంట 1/4 గంట సేపు చెప్పిన తర్వాత ఆరోగ్యం సహకరించదు. అందుకే నేను ముగిస్తున్నా. పిల్లరా, మీరు 3 గిఫ్టుల్లో మొదటి గిఫ్ట్ మాత్రం 31వ తేదీ రాత్రి దేవుడికి ఇవ్వాలి. చప్పట్లు కొడుతూ దేవుడిని మహిమపరచాలి. నేను ఇస్తాను అన్నవాళ్ళు చేతులు ఎత్తి దేవుడిని మహిమపరచండి. ఇవ్వాలి. అందరూ ఇవ్వడానికి ప్రయత్నం చేయడం. నీ హృదయాన్ని ఏమి నీ బ్రతుకు దేవుడికి ఇవ్వలేవా? ఏమి సంపూర్ణంగా యేసయ్యను నువ్వు ప్రేమించలేవా? సంపూర్ణంగా నువ్వు భక్తి చేయలేవా? ఇంకా నామకార్థంగానే ఉంటావా? ఇంకా లోకాన్ని ప్రేమిస్తూనే ఉంటావా? లేదు నైనా, నేను ఎక్కువసేపు ప్రార్థన చేస్తా, అనుదినము నేను నలగొట్టుకుంటా, నేను ఎప్పుడు నిన్ను ఆరాధిస్తా అని ప్రభువుకు సమర్పణ చేయాలి. నీ హృదయాన్ని 31వ తేదీ రాత్రి ఆ విధముగా జరుగును గాక. అలాంటి ఆత్మ నా దేవుడు మనకు దయచేయను గాక. 2వ గిఫ్ట్ కోసం కూడా ప్రయాసపడదాం. 25వ సంవత్సరంలో అట్లీస్ట్ ఒక ఆత్మను, కొత్త ఆత్మను సంఘానికి పరిచయం చేయాలా, సంఘంలోకి తీసుకురావాలా. ప్రతిజ్ఞ పోనండి. ఎవరిని తీసుకురావాలో కూడా దేవుడు నీకు ఆలోచిస్తాడు. ఎవరి దగ్గరికి పోయి నువ్వు మాట్లాడాలో కూడా ప్రభు నీకు ఆలోచిస్తాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒక్క నూతన కుటుంబాన్ని, ఒక నూతన ఆత్మను ప్రభు దగ్గరికి తీసుకురావడానికి మనం ప్రార్థన చేద్దాం. 3వ గిఫ్ట్ మనకు కలిగిన దాంట్లో, మనకి ఏదైతే కలిగి ఉందో దాంట్లో కొంత మనకంటే పేదవాడుతాం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆ దేవదేవుడి 3 గిఫ్ట్లు కోరుకుంటున్నారు. అలాంటి ఆత్మతో మనల్ని నింపి నా ప్రియుడైన యేసయ్య మనలను నడిపించును గాక. అలాంటి కృప మనందరిపైన దేవదేవుడు కృపణించును గాక. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. వాక్యం నిమిత్తము ప్రార్థన చేయండి.